ஹலோ ஃப்ரெண்ட்ஸ், அஸ்ஸலாமு அலைக்கும். எல்லாருக்கும் வணக்கம். வெல்கம் பேக் டு பர்வீன்ஸ் கிச்சன். ఇవాళ మనం చేయబోతున్నది తమిళనాడు స్టైల్ ఇడియప్పం విత్ చికెన్ కర్రీ. దానికోసం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, చీరుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చికెన్ మసాలా, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు, 1 నిమ్మకాయ రసం, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి అన్నీ బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడియప్పం కోసం పిండి కలుపుకుందాం రండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్ళు వేసి కొంచెం సాల్ట్, 1 స్పూను నెయ్యి వేసి మూత పెట్టి బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక పళ్ళెంలో 2 కప్పుల బియ్యం పిండి వేసి మనం మరిగించిన నీళ్ళని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయని స్మాషర్తో కలుపుకుందాం. ఇలాగా జంతికల పిండిలాగా కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. చికెన్ అంతా వేసుకున్నాక కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ మగ్గాక మూత తీసి 1 కప్పు నీళ్లు వేద్దాం. ఇప్పుడు దీన్ని సిమ్లో కొంచెంసేపు ఉడికిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం గసగసాలు, కొన్ని జీడిపప్పు, కొంచెం దోసపప్పు మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని కర్రీలో వేసుకొని ఆయిల్ తేలే వరకు మగ్గనిద్దాం. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడియప్పం కోసం జంతికల గొట్టంకి కొంచెం నెయ్యి రాసుకొని పిండిని గొట్టంలో వేసుకొని నేను చూపించిన విధంగా వేసుకోవాలి. ఇడ్లీ రేకులకు ముందు కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుందాం రండి. ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాక 10 నిమిషాలు స్టీమ్ చేసుకుందాం. అంతే, మన తమిళనాడు స్టైల్ ఇడియప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు అరిటాకు వేసుకొని వేడి ఇడియప్పం వేసి నెయ్యి వేసి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి మరి సూపర్ సూపర్. మా అత్తగారి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.